ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ గిరినాథ్, మద్యం కుంభకోణంలోని నిందితుల ఆస్తుల జప్తునకు సిట్ విజ్ఞప్తిని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్, అయితే ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం అనుమతిస్తూ కూడా సరే ఉత్తర్వులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే కమిషన్ల ద్వారా అధిక మొత్తంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు కూడా ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ఉండదో ఆ యొక్క లిక్కర్ కి సంబంధించిన దాంట్లో కమిషన్ల రూపంలో పెద్ద స్థాయిలో కూడా సరే కూడబెట్టినట్టు కూడా సిట్ అధికారులు కూడా గుర్తించారు. భారీగా భూములు కొనుగోలు చేసినట్టు కూడా గుర్తించిన పరిస్థితి. లిక్కర్ డబ్బులతో తిరుపతి రూరల్ పరిధిలో భారీగా భూములు కొనుగోలు చేసి కూడా సరే గుర్తించినటువంటి సిట్ అటు ప్రభుత్వాన్ని కూడా కోరిన పరిస్థితి. వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభం కేసు కలిసి దాదాగా చోటు చేసుకున్నటువంటి యొక్క కీలక పరిణామంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అటు ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ భార్య పేరు ఉన్నటువంటి కేవీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్స్ కావచ్చు, అదే విధంగా తన కుమారుడు ఏదైతే పెద్ద కుమారుడు అయినటువంటి మోహిత్ రెడ్డి, చిన్న కుమారుడు అయినటువంటి హర్షత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తులు కూడా సరే జప్తు చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఇక ప్రభుత్వాన్ని అయితే కోరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెవిరెడ్డి కుటుంబంలో భారీగా సరే ఆస్తులు కూడబెట్టారు. దాదాపు చెవిరెడ్డి కుటుంబానికి సంబంధించిన 56 కోట్ల రూపాయలకు పైగా డబ్బును నల్లధనంగా కూడా సరే మార్చినట్టు కూడా సిట్ అయితే గుర్తించిన పరిస్థితి. దీంతోనే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో పలు ఆస్తులు కూడా సరే జప్తుకు ప్రభుత్వం ఆదేశించిన పరిస్థితి ఉంది. భారీగా అయితే ఒక లిక్కర్ డబ్బులతో ఈ యొక్క ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్టుగా అట సిట్ అయితే గుర్తించిన పరిస్థితి కూడా అయితే మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 గాను, కుమారుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A39 గా కూడా సరే నిందితులుగా అయితే ఉన్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి ముఖ్యంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి, అదే విధంగా కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి డైరెక్టర్లుగా గాను అతని భార్య, అతని కొడుకు కూడా భార్య అయినటువంటి లక్ష్మి, అతని కొడుకు మోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. అదేవిధంగా సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ కి సంబంధించి తన చిన్న కొడుకు అయినటువంటి హర్షిత్ రెడ్డి కూడా సరే ఈ యొక్క ఆస్తులు అతని పేరు మీద ఉన్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే భారీ స్థాయిలో కూడా సరే ఈ యొక్క డబ్బుని చేతులు మారాయి. ఈ క్రమంలోనే ఈ యొక్క వచ్చినటువంటి డబ్బులతో బహిరంగ ప్రదేశాలలో చాలా ప్రదేశాలు ఖాళీ సైట్లు కూడా సరే కొనుగోలు చేసినట్టు కూడా సరే సిట్ అయితే ఇప్పటికే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దర్యాప్తు సమయంలో నిందితుడుగా ఉన్నటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో మోహిత్ రెడ్డిగా కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ ఆస్తులకి వివరాలు మొత్తం సేకరించినటువంటి పరిస్థితి అయితే దాదాపు మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం చూసుకునేటువంటి 63,72,64,800 రూపాయలు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూను సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మాత్రం ఏదైతే వాళ్ళు చాలా తక్కువ చేసి చూపించిన పరిస్థితి కూడా ఉంది. అయితే 56,87,17,107 రూపాయలుగా చూపించిన పరిస్థితి. దాదాపు దీనికి సంబంధించి కేసుకు సంబంధించిన నల్ల డబ్బు కూడా సరే వాళ్ళు దాచిపెట్టినట్టు కూడా సరే సిట్టు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులు అనేకంగా ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున చక్రం తిప్పిన నేతల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకడు. అందులోనూ అతనికి కీలక పదవులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అన్నాడు. అట తొడాకు సంబంధించినటువంటి తొడా చైర్మన్ గా వాళ్ళ కుటుంబానికి గత 5 ఏళ్లు కూడా సరే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే పరిపాలించారు. మొదట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత అయితే మోహిత్ రెడ్డి, వీళ్ళు ఇక్కడ ఈ సమయంలో ఉన్నప్పుడే ఈ యొక్క వెహికల్స్ లో కూడా లిక్కర్ డబ్బులు కూడా తరలించినట్టు కూడా సరే సిట్ గుర్తించిన పరిస్థితి అయితే అయితే అనేక చోట్ల కూడా ఈ యొక్క ఆస్తులు కూడబెట్టినట్టయితే కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి పరిధిలో ఉన్నటువంటి వందలాది భూములను కూడా సరే వాళ్ళు కొనుగోలు చేసినట్టుగా సిట్ అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తం ఏదైతే 24 సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా సరే సిట్ సేకరించింది. ప్రభుత్వానికి నివేదిక పంపడంతో ప్రభుత్వం కూడా సరే ముందడుగు వేస్తూ కూడా సరే ఈ యొక్క నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఆస్తులన్నీ కూడా సరే జప్తు చేసుకునే విధంగా ఈ యొక్క అయితే భూములు అయితే భారీగా కొనుగోలు చేశారో ఇవన్నీ చెవిరెడ్డికి సంబంధించిన ఆస్తులు కూడా అటాచ్ చేస్తూ కూడా సరే ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే కోర్టుని అనేక మార్లు కూడా ఆశ్రయించిన పరిస్థితి. దానికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి కీలక వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కాకపోతే ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు కూడా ఆ బెయిల్ అయితే ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. ఇట్లు
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అయితే కూడా మాత్రం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి అనేక పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నప్పుడు కూడా సరే మనం చూసుకున్నట్టు గత 4 నెలలకు ముందు కూడా సిటీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఐపీ అడ్రస్ కూడా సరే సేకరించిన పరిస్థితి. ఏదైతే మొబైల్స్ వాడాడు ఆ ఇంటికి సంబంధించినటువంటి వైఫైలు ఎన్ని వైఫైలు ఉన్నాయి, ఆ వైఫైల ద్వారా ఏ లావాదేవీలు చేశారు, ఆ వైఫైల ద్వారా ఈ గత 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సరే అక్కడ ఉన్నటువంటి ఐపీ అడ్రస్ ద్వారా సరే ప్రింట్అవుట్లు తీసుకొని మొత్తం పూర్తిగా కూడా సరే ఈ యొక్క లిక్కర్ కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు ఏవేమన్నా ఆధారాలంతా కూడా సరే వాళ్ళ ఆఫీసులు కావచ్చు, ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్టంటే ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి అధికారులు ఏదైతే సిట్ వచ్చిందో అప్పుడు కేవీఎస్ ఏదైతే అడ్డాగా మార్చుకొని తిరుపతి వేదికగా అనేక కార్యక్రమాలు కూడా సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క కేవీఎస్ అక్కడి నుంచి నడిపించేవాడు ఆఫీస్ నుంచి. ఈ యొక్క కేవీఎస్ ఆఫీస్ కూడా సరే టూలెట్ బోర్డు పెట్టేసి మూత వేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున కేవీఎస్ లో సంబంధించినటువంటి నిధులు కూడా మళ్ళీ పరిస్థితి ప్రభుత్వం నుంచి. ఈ క్రమంలోనే ఇటు సిట్ అధికారులు వస్తున్నారనే నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి కేవీఎస్ ను కూడా సరే మూత వేసి టూలెట్ బోర్డు పెట్టేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఏదైతే కళ్యాణ వెంకటేశ్వర స్వామి పేరుకి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉందో దీనికి సంబంధించి భారీగా కూడా సరే అవకతవకలు జరిగినట్టు కూడా సరే అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మద్యం కుంభకోణంలో ఇంకా ఎవరెవరి ఆస్తులు జప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అధికారులు, అప్డేట్స్ ఏంటి? అయితే ఈ యొక్క మద్యం కేసుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే అనేక మందిని కూడా ఇప్పటికే అయితే అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క చెవిరెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి మోహిత్ రెడ్డి కావచ్చు, హర్షవర్ధన్ కావచ్చు, వాళ్ళ భార్య అయినటువంటి చెవిరెడ్డి భార్యకి సంబంధించిన లక్ష్మికి కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆస్తులు కూడబెట్టారో ఈ వైసీపీ సమాయానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క లిక్కర్ ముడుపుల డబ్బుల ద్వారానే కమిషన్ రూపంలో పెద్ద స్థాయిలో కూడా ఈ యొక్క ఆస్తులు కూడబెట్టారు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఈ యొక్క అధికారులకు మాత్రం ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు అయితే దాదాపు 24 సంబంధించినటువంటి ఆస్తులు కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఆస్తులను కూడా అటాచ్ చేసుకోవాలంటూ కూడా సరే ప్రభుత్వానికి కోరడంతో ప్రభుత్వం కూడా సరే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. ఇంకా దీనికి సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, ఇంకా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆస్తులు కూడా సరే ప్రభుత్వం జప్తుకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ చేసుకునే విధంగా కూడా సరే పావులు కలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.